ఎందుకంటే నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని వచ్చిన వాడు, దాన్ని ముగించిన వాడు, దాన్ని కొనసాగించిన వాడు యేసు ప్రభువే అన్నాడు. విశ్వాసము వినుట వల్ల నీకు విశ్వాసము కలుగుతుంది. ఎవరి వైపు చూచి నువ్వు వింటున్నావు అది ప్రాముఖ్యం. వినుట అందరూ వింటారు. ఈ ప్రపంచంలో అందరూ వాక్యాన్ని విన్నవారు ఎవరు లేరు. అందరూ వాక్యాన్ని వింటారు, కానీ వినడం కూడా అది చాలా ప్రాముఖ్యం. మనం బోధింపబడాలి, పరిశుద్ధాత్మ చేత బోధింపబడాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించలేనట్లయితే నువ్వు వినింది వ్యర్థము. నువ్వు రోజు విన్నట్లే నువ్వు వింటావు, దాని తర్వాత వెళ్ళిపోతావు. నీ జీవితంలో ఏ వ్యత్యాసము రాదు. ప్రభు వైపు నువ్వు నేరుగా చూడాలి. ద ఫెయిత్ దట్ లుక్ కరెక్ట్లీ, అంటే విశ్వాసము కలిగిన వాడు యేసుని గుర్తుపడతాడు. విశ్వాసానికి కర్త ఎవరు? యేసు ప్రభువారు. దాన్ని కొనసాగించిన వాడు ఆయనే. ఆయన పైన మనము విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మనకేం కలుగుతుందంటే ఒక మంచి సంబంధం కలుగుతుంది. విశ్వాసము నీలో ఉన్నప్పుడు నువ్వు విధేయుడిగా ఉంటావు. విధేయత నీలో ఉన్నప్పుడు నీలో ఆయనతో ఉన్న ఒక సంబంధం అధికముగా తీర్చబడుతుంది.